మూవీ ఆఫ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ మార్చ్ 14న కోర్ట్ అండ్ దిల్ రుబాత్ అయితే రిలీజ్ అయింది. కానీ నేను ఆ టైంలో అయితే చూడలేదు, ఎందుకంటే నేను ఉన్న లొకేషన్లో మూవీ అయితే లేదు. అందుకే నేను రాత్రి ఆ మూవీ అయితే చూశాను. ఈ మూవీ గురించి అప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ అయితే జరిగింది. అలాగే ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని కూడా చెప్పారు. అందుకు నాలో ఉన్న థ్రిల్లర్ ఫ్యాన్ అంటే టికెట్ బుక్ చేసుకుని మూవీకి అయితే వెళ్ళాను. ఈ మూవీకి వెళ్ళాక నాకు ఎలా కనిపించింది తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. హరీష్ శంకర్ అని ఒక యాంగ్రీ పోలీస్కి ఒక గోల్డ్ చైన్ కేసు అయితే వస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ టైంలో కొన్ని భయంకరమైన విషయాలు అయితే తెలుస్తాయి. ఆ విషయాలు ఏంటి, అసలు కేసు ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేశాడు, అసలు మొత్తానికి ఏం జరిగిందనేది మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ గురించి చెప్పాలంటే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మీరు ఒక థ్రిల్లర్ మూవీ లవర్ అయితే డోంట్ మిస్ ఈ మూవీని డెఫినెట్ గా వాచ్ అయితే చెయ్యండి. అది మీ ఇష్టం, థియేటర్స్ లో చూస్తారా అలా ఓటీటీలో చూస్తారో అది మీ ఇష్టం, కానీ డెఫినెట్ గా వాచ్ అయితే చేయండి ఈ మూవీని. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఆ మూవీ యొక్క కాన్సెప్టే. ఎందుకంటే ఒక స్మాల్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాక వెళ్తే ఎన్నో విషయాలు బయటకు తెలుస్తా, అవి తెలిసినవి కూడా మూవీలో చాలా నీట్గా బ్లెండ్ చేసి మనకి ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా చాలా ఇంట్రెస్ట్గా ప్రజెంట్ అయితే చేశారు. మూవీ మొత్తం కూడా చాలా క్యూరియాసిటీగా తీసుకెళ్లారు అబ్బా. ఇంకా ఆ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా డిజైన్ అయితే చేశారు. సీన్ టు సీన్ డెఫినెట్ గా కనెక్ట్ అయితే అవుతాం. అలాగే స్క్రీన్ మీద ప్రతి సీన్ కూడా ఇంపార్టెంట్ సీన్ లాగా ఉంటుంది. అక్కడక్కడ మధ్యలో స్లో అయినా కానీ మూవీ అంతా కూడా ప్రతి సీన్ కి కూడా మనకి కనెక్ట్ అయితే అవుతాం. ఆ క్యూరియాసిటీ అనేది డెఫినెట్ గా మూవీ అంతా కూడా క్రియేట్ అయితే చేస్తుంది మనకి. ఇంకా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేది చాలా నీట్ గా బ్లెండ్ చేసే మనకి మూవీలో. దానికి తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకొకటి సీరియస్ సీన్స్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళు ఇంకా సీరియస్ గా అయితే అనిపించినాయి మనకి మూవీ అంతా కూడాను. మూవీలో మార్చరీ రూమ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. అక్కడ పిక్చరైజేషన్ కానీ కొన్ని కెమెరా షాట్స్ కానీ అన్ని కూడా చాలా బాగా యూజ్ అయితే చేసుకున్నారు. అది చాలా బాగా నచ్చింది అబ్బా నాకు మూవీలో చాలా మంది విలన్స్ అయితే ఉంటారు. అలా క్యారెక్టర్ ని చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఈ మూవీలో కొంత నెగిటివ్ అనిపించింది ఏంటంటే కొన్ని సీన్స్ అనేది కొంత ప్రెడిక్టబుల్ గా అయితే అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో ముందు గెస్ చేసేలాగా ఉన్నాయి. కొన్ని సీన్స్ మేజర్ ఆఫ్ సీన్స్ అయితే మాత్రం చాలా క్యూరియాసిటీ అయితే మనం డెఫినెట్ గా క్రియేట్ అయితే చేస్తాం మనకి మూవీలో. పర్ఫార్మెన్స్ అయితే అందరూ కూడా చాలా బాగా చేశారు. టెక్నికల్ గా కూడా మూవీ కూడా చాలా బాగున్నది. మ్యూజిక్ అంటారా, బీజిఎం అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంక ఈ మూవీని మాత్రం ఒక థ్రిల్లర్ ఫ్యాన్ అయితే మాత్రం డెఫినెట్ గా మిస్ అయితే అవ్వకండి. డెఫినెట్ గా వాచ్ అయితే చేయండి ఈ మూవీని. ఓవరాల్ గా మా రేటింగ్ ఎంత అంటే 3/5. వీడియో ఇప్పటి వరకు చూసారు కాబట్టి నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందరూ కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. పైగా సీన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.